ఏపీ మద్యం కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరుకుంది. సిట్ ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుల అరెస్టులు విచారణ చేయగా ముడుపులు ఎక్కడికి చేరాయి, అంతిమ లబ్దిదారులు ఎవరు అనేది పక్కా ఆధారాలతో సహా తేల్చేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణలో పరస్పరం సహకారం అందించుకోవాలని సిట్, ఈడీ నిర్ణయించాయి. లిక్కర్ స్కామ్లో అసలు దొంగకు ఉమ్మడిగా ఉచ్చు బిగించేందుకు సిద్దమవుతున్నాయి. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఇవాళ ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రశ్నలు సిద్దం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో రాజ్ కసిరెడ్డి ఇచ్చే సమాచారం కీలకం కానుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సాక్ష్యాలు సేకరించారు. ఒకవైపు తమకు ఎటువంటి సంబంధం లేదు, మద్యం కుంభకోణం లేదంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నప్పుడు సిట్ అధికారులు వారి వ్యాఖ్యలకు విరుద్ధంగా నిజాలు వెలువరించే విధంగా అనేక సాక్ష్యాలు సేకరించారు. ఈ నేపథ్యంలో గుర్తుంటున్న ఈ మద్యం కుంభకోణంలో అన్ని తానే కేసీఆర్ రాజశేఖర రెడ్డి చుట్టూనే మొత్తం వ్యవహారం నడుస్తుంది. తాజాగా ఈడీ కూడా రంగంలో దిగింది. ఇటీవల ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి కేసీఆర్ రాజశేఖర రెడ్డిని విచారణ చేసేందుకు ఆయన స్టేట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సిట్ అధికారిగా ఉన్న విజయవాడ సిపి రాజశేఖర బాబుతో ఆ సిట్ బృందం ఈడీ బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మొత్తం ఈ కేసు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు కేసీఆర్ రాజశేఖర వారం రోజుల కస్టడీలో ఏ అంశాలు ప్రస్తావించారు, ఆయన ఏ అంశాలకు సహకరించలేదనే అంశాలపై కూడా పూర్తి నివేదిక కూడా తీసుకున్నారు. మొత్తం ఇప్పటి నుంచి కూడా ఈడీ రంగంలో చేయడం ద్వారా మొత్తం దాదాపు 3,200 కోట్ల రూపాయలు ఇప్పటికే అవినీతి జరిగిందని నిర్ధారించిన సిట్టు ఈ 3,200 కోట్లు ఏ ఎవరెవరి ద్వారా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు చేతులు మారాయి, ఎవరెవరి ద్వారా ఎవరెవరికి పంపించారు, అంతిమంగా లబ్ధిదారుడు ఎవరనే అంశాలపై కీలకంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర రెడ్డి నుంచి ఈడీ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత తద్వారా ఈడీ కూడా రంగంలో దిగితే మొత్తం డబ్బు ఎక్కడ అంశాలపై కూడా లోతైన విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు సిట్టు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగుతూ ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈడీ విచారణ పూర్తి చేసిన తర్వాత మొత్తం మొదటి లబ్ధిదారు దగ్గర నుంచి అంతిమ లబ్ధిదారుల వరకు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఎంతతో మొత్తం జరిగిన అంశాలతో త్వరలోనే స్పష్టమైన ఆధారాలతో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.